ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంబరాల అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకలకు ప్రభుత్వం తరపున ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీ శాఖ గౌరవ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌసాలంతో కలిసి జాతీయ పతాకావిష్కరణ గౌరవించారు. అంతకుముందు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన తిలకించారు. వివిధ స్థలాలను సందర్శించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును వివరించారు. అనేక సంక్షేమ పథకాలతో అందరికీ మేలు జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చక్కటి ప్రజాపాలన చేస్తున్నారన్నారు. ఇక 6 గ్యారంటీలు పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇక 2 లక్షల రుణమాఫీతో చరిత్ర సృష్టించారన్నారు. అంటే జిల్లా మీద చాలా ప్రేమ ఉన్నది. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు కాగానే మొట్టమొదటి కార్యక్రమం హైదరాబాద్ నుంచి ఇందర్వెల్లికి వచ్చినారు. ఇందర్వెల్లి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారంటే రాజశేఖర రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా మీద ఎంత ప్రేమ ఉంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. డెఫినెట్ గా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు వెరీ యాక్టివ్ గా ఉన్నారు. ఎస్పీ గారు అంటే మొత్తం గవర్నమెంట్ అధికారులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా దూరం హైదరాబాద్ కు ఉన్నా కూడా మరి న్యూస్ లో అందరికంటే ముందు ఉంటున్న మా మీడియా సోదరులకు కూడా నేను ఈ రోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా విద్యార్థులు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇతర అన్ని డిపార్ట్మెంట్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ డిపార్ట్మెంట్ లో వెనుకబడిన ప్రాంతాల్లో పనిచేస్తున్న మీ గిరిజన ఆదివాసీ ఏరియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారికి నేను ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జిల్లా డెవలప్మెంట్ మా సంక్షేమం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా ఫుల్లీ డెవలప్మెంట్ గా చూడాలా. అప్పుడు వైఎస్ గారు ఉన్నప్పుడు రిమ్స్ హాస్పిటల్ తెచ్చినారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లాకు వెరీ ఫాస్ట్ గా డెవలప్ చేయాలని ఆశిస్తున్నారు. దానికి మీ ఆశీస్సులు, మీ యొక్క ఆశీర్వాదాలు కావాలని